హలో ఫ్రెండ్స్, టార్కమ్ సెరటారియన్ గారు కర్మ గురించి ఏం చెప్తారంటే, కర్మ శిక్ష కాదు, శిక్షణ. అది ఒక స్నేహ సూత్రమేనని. ఇది ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక ముళ్ళ పంది దగ్గరికి వెళ్ళారు. ఆ పంది నుంచి మీకు ఒక 10 ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆ ముళ్ళు మీ శరీరంలోంచి తీసే ప్రక్రియనే లేదా బాధని తొలగించడమే మీకు విముక్తి చేయడం మీ కర్మ నుంచి. కర్మ నియమం ద్వారా మీరు పొందే బాధ, ఒత్తిడుల వెనుక మీకు మీరే గుచ్చుకున్న సూదులు నుంచి తప్పించే ఉద్దేశం ఉంది ఫ్రెండ్స్. ఇంకో ఉదాహరణను చూద్దాం. ఒకవేళ మీరు ఒక లోతైన బావిలో పడిపోయారనుకుందాం. బురద, చలి, పురుగులు, చావుల నుంచి మిమ్మల్ని రక్షించే చర్య కర్మ. మీరు ఏ కష్టాలను అనుభవించినా సరే, కర్మ తీరడంలో ఒక లక్ష్యం ఉంది. మీ దురదృష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయడమే. మనుషుల కర్మ నియమాన్ని శిక్షలుగా చూస్తారు, కానీ కర్మ నిజమైన లక్ష్యం మిమ్మల్ని ముక్తి స్థితి వైపు మళ్లించడమే. అలాగే ఒకవేళ మీరు ఎవరికైనా 20,000 ఇవ్వాల్సి ఉన్నారు. దానిని మీరు 6 నెలల లోపల తీర్చకపోతే చెరసాలలో పెడతారు. కర్మ ఏం చేస్తుందంటే, అప్పు తీర్చడం కోసం మీరు నానా రకాల ఇబ్బందులు పడి పని చేసేటట్లు చేస్తుంది. మీరు కేవలం మీరు ఎంత కష్టపడుతున్నారు అన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే కర్మను దండనగా భావిస్తారు. అది మిమ్మల్ని శాశ్వతమైన వినాశనం నుంచి రక్షిస్తూ మీకు ఉపకారం చేస్తుంది. ఆలోచించండి ఫ్రెండ్స్.